నార్మల్‌గా ఎవరైతే రాజకీయ ప్రత్యర్థుల ఫోన్‌లు అవ్వచ్చు, లేకపోతే వేరే వాళ్ళ సినిమా హీరోయిన్‌ల ఫోన్‌లో వేరే దాంట్లో ఎంత నిజముంది ఏంటంది ప్రభుత్వం దాంతో పాటు ఏజెన్సీ సంస్థలు అవి నీకు తెలుస్తాయి. లేకపోతే కోర్టులు చెప్తాయి. కానీ సాక్షాత్తు హైకోర్టు జడ్జిల ఫోన్‌లు ట్యాప్ చేశారు అని చెప్పి దీనికి సంబంధించి నాంపల్లి పోలీసులు చెప్తున్న పరిస్థితి. దీన్ని అసలు డైరెక్ట్‌గా హైకోర్టు జడ్జిల ఫోన్‌లు ట్యాప్ చేయటం ఏంటి అనేది జనాల్లో అదేదో తెచ్చుకున్నారు అండి మిషను. హ్మ్. ఫస్ట్ బాగానే పని చేసింది, బాగా పని చేస్తుంది. అది కష్టపడి కొన్నారు, తెచ్చారు, టైం పాస్ చేశారు. ఇంకా తర్వాత వాళ్ళ ట్యాప్ చేయి, వీళ్ళ ట్యాప్ చేయి, వీళ్ళ ట్యాప్ చేయి, వాళ్ళ ట్యాప్ చేయి, జడ్జిల ఫోన్లు ట్యాప్ చేయడం, జడ్జిలు ఏమైనా చేస్తున్నారా, సీనియర్ లాయర్ల ఫోన్లు ట్యాప్ చేయడం, పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తల ఫోన్లు ట్యాప్ చేయడం, ఎవరి దగ్గర ఎంత ఉందో వాళ్ళ లావాదేవీలు ఏంటో తెలుసుకుందామని ఇట్లాంటి పిచ్చి పిచ్చి పనులన్నీ చేశారు. అంటే సిగ్గుమాలిన పనులన్నీ చేశారు. ఒకటి కాదు, రెండు కాదు. నెక్స్ట్ ఇప్పుడు ఏమంటున్నాడంటే, నేను కోర్టులో తేల్చుకుంటాను, అందరికి నోటీసులు పంపావు, పోలీస్ స్టేషన్కి ఎందుకు వెళ్ళట్లా? నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళొచ్చు కదా, కోర్టుకి ఎందుకు ఎంచుకున్నావు చెప్పనా? నీకు అనుకూలమైన ఒక మంచి సీనియర్ లాయర్ని పెట్టుకుంటావు, ఏముంది పత్రాలందరికీ నోటీసులు పంపించేస్తావు, అది నడుస్తా 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 ఉంటది. కానీ ఆ రోజు వార్త మాత్రం వీళ్ళందరికీ నోటీసులు పంపిన కేటీఆర్ అని రాయించుకుంటాం. రైట్? అంతేగా, అదొకటే నీకు కావాలి. పోలీస్ స్టేషన్కి వెళ్ళు, కంప్లైంట్ ఇచ్చేయి, అందరి మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయి, వీళ్ళందరూ నన్ను ఇలా అన్నారండి అని చెయ్యి, ఇప్పుడే చెయ్యి. యూ కాంట్, నీ వల్ల కాదు అది. ఎందుకు కోర్టును ఎంచుకున్నావు? నీకు తెలుసు అక్కడ ఏమవుతుందో. అందుకే నోటీసులు పంపిస్తాను అంత ధైర్యంగా చెప్పావు. నేను పంపిస్తా, నోటీసులు పంపిస్తా, ధైర్యంగా చెప్తా. ఏమైంది? పోలీస్ స్టేషన్లో వెళ్ళి కేసు పెట్టు. నువ్వు నిజంగా అదేంటిది ఉత్తమ పురుషుడు అయితే చెయ్యి, వెళ్ళు. నాకు సంబంధం లేదండి పలానా కేసులో ఫోన్ ట్యాపింగ్ అంట, నేను శుద్ధపూసని, నా మీద అనవసరంగా పలానా కొండా సురేఖ గారు, పలానా వీళ్ళు, పలానా వాళ్ళు, పలానా కొన్ని టీవీ ఛానల్స్ వాళ్ళు, వీళ్ళందరూ నన్ను కావాలని దాడి చేస్తున్నారు నా మీద, నాకేం సంబంధం లేదు, వీళ్ళందరి మీద నేను కేసు పెట్టాలనుకుంటున్నానని ఎఫ్ఐఆర్ నమోదు చెయ్యి. నువ్వు పరువు నష్టం దావా ఇస్తే ఎవడిస్తాడు, ఎప్పుడు ఇస్తాడు? నీకు అది రావు, నీకు తెలుసు. జస్ట్ ఒక ఇచ్చాను అనే ఒక స్టేటస్ సింబలే తప్ప అది నడుస్తా నడుస్తా 10 ఏళ్ళు నడుస్తుంది, నడిపిస్తానే ఉంటారు దాన్ని. బట్ నీకు కావాల్సింది నేను వాళ్ళకి నోటీసులు పంపాను అని మీసం తిప్పుతూ ఓ ఫోటో. అది కేటీఆర్ గారు మొన్న మల్కాజ్గిరికి సంబంధించిన పార్లమెంటు సంబంధించి ఎలక్షన్ల ప్రచారంలో పాల్గొంటే ఆయన మాట్లాడారు. జై శ్రీరామ్ అంటూ వచ్చే నినాదాలు కూడు పెట్టవు, ఉద్యోగాలు ఇవ్వవు అన్నట్టు వ్యాఖ్యలకి విశ్వ హిందూ పరిషత్ రియాక్ట్ అవుతుంది. దీనికి సంబంధించి దీన్ని ఎలా చూడవచ్చు? పగుడాల రామస్వామి విశ్వ హిందూ పరిషత్ ప్రచార ప్రముఖుడు అంట ఆయన దీనికి పోయి మండిపడ్డాడు. యాక్చువల్గా ఏం జరిగిందంటే, మనము ఒక ఇన్ఫ్లుయెన్సర్ స్టేజ్ లో ఉన్నప్పుడు నోరు చాలా అదుపులో పెట్టుకొని మాట్లాడాలి. మాట్లాడే ప్రతి మాటకి ఎవడు హర్ట్ అవుతారు, ఎవరి మనోభావాలు దెబ్బతింటాయి, ఈ మాట జనాల్లోకి వెళ్తే ఏమవుతుంది, ఎవరు వచ్చి మొహం మీద చెప్పుతో కొడతారు, ఇలాంటివన్నీ మైండ్ లో పెట్టుకొని మాట్లాడాలి. సడన్ గా టంగ్ స్లిప్ అయిపోతారు, దాని తర్వాత నాలుగు ఖర్చుకుంటారు, జరగాల్సిన డ్యామేజ్ ఆ లోపు జరిగిపోతుంది. అంతెందుకు, అప్పుడెప్పుడో రామ్దేవ్ బాబా అందరు అలా కూర్చున్నాడు, మినిస్టర్ వాళ్ళ ఆవిడ కూడా ఉంది అక్కడే. ఆడవాళ్ళు బట్టలు వేసుకుంటే బాగుంటారు, బట్టలు లేకున్నా కూడా చాలా అందంగా ఉంటారు అని ఒక వ్యాఖ్య చేశాడు. అరే ఎందుకు నాల్సి వచ్చింది, తర్వాత బాధపడ్డాడు. ఆ తర్వాత ఇంకోటి మన కర్ణాటక ఎలక్షన్స్ టైంలో ఒక మంత్రి ఏమన్నాడంటే, ఆ టైంలో నమాజ్ సంబంధించిన సౌండ్ వస్తుంది, ఈయన మీటింగ్ అప్పుడే మైక్ టెస్టింగ్, ఆ సౌండ్ వచ్చేసి అబ్బా వీళ్ళకి పని లేదు పాడు లేదు, ఎప్పుడు పడితే అట్లా వేలపాల లేకుండా అరుస్తా ఉంటారు, వీళ్ళు అరిస్తే గానీ దేవుడికి వినపడదా అల్లాకి అని అనేసాడు. టంగ్ స్లిప్పేగా. అవును. ఇట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క సందర్భాల్లో మతాన్ని ఉద్దేశించో దేవుణ్ణి ఉద్దేశించో వాళ్ళ మనోభావాలు హర్ట్ అయ్యేలాగా ఏదో రకంగా మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు ఈయన ఏమన్నాడంటే, జై శ్రీరామ్ జై శ్రీరామ్, జై శ్రీరామ్ కూడు పెడతదా, ఉద్యోగాలు ఇస్తా అని చెప్పేసి ఏదో అనేసావు. అది నమ్ముకునే వాళ్ళు, రామకోటి రాసుకునే వాళ్ళకి ఎంత హర్ట్ అవుతుంది తెలీదా నీకు? వాళ్ళు జై శ్రీరామ్ అనే వాళ్ళు పలకరించుకుంటారు. నెంబర్ 1, కనబడగానే జై శ్రీరామ్ అంటారు. అంటే హాయ్ హలో బాయ్ బదులు కూడా వాళ్ళు అలా వాడుకుంటారు. ఫోన్ ఎత్తినప్పుడు హలో బదులు జై శ్రీరామ్ అనుకుంటారు. కొంతమంది అదే పనిగా ఇప్పుడు మనం ఫ్లైట్ లో కూడా కూర్చున్నప్పుడు, ఇప్పుడు నేను గోవా నుంచి వచ్చేటప్పుడు నా ఫ్లైట్ లో పక్కన కూర్చున్న ఒక పెద్ద ఆవిడ ఆ 1 hour జర్నీని రాసుకుంటూ కూర్చుంది నా పక్క సీటే.
సంథింగ్ లైక్ దట్. వాళ్ళు అందులో కొంచెం ఆనందం పొందుతారు. ఒక టైప్ ఆఫ్ మెడిటేషన్ అది, ఇంకా చెప్పాలి అంటే రామనామ జపం ఏదో ఎవరి ఆత్మాభిమానం వాళ్ళది, ఎవరి స్వాభిమానం వాళ్ళది, ఎవరి నమ్మకం వాళ్ళది, ఎవరి విలువలు వాళ్ళవి. వాళ్ళ నమ్మకాలకి మనం విలువనిచ్చినప్పుడే మన మాటలకు కూడా అవతల వాళ్ళు విలువలు ఇస్తారు. అలాంటిది నువ్వు ఒక మాటని వదిలేసావు. ఇప్పుడు విశ్వ హిందూ పరిషత్ మండిపడుతుంది ఆ మాట మీద. సరే నేను వెనక్కి తీసుకుంటున్నాను సారీ అంటావు. ఎవరికి కావాలి నీ సారీ? ఈ లోపు జరగాల్సిన డ్యామేజ్ అయితే అయింది కదా, నువ్వైతే అవమానించావు కదా. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు, ఇంకో అడుగు ముందుకేసి వీళ్ళంతా అదేంటిది ఆవులని చంపే అటువంటి చంపేసి తినే అటువంటి పార్టీలతో నువ్వు పొత్తు పెట్టుకున్నావు, నీకు ఇలాంటి మాటలు కాకుండా ఇంకెలాంటి మాటలు వస్తాయని అనిపించుకున్నాడు. ఇప్పుడు వాళ్ళు అనడానికి ఛాన్స్ ఇచ్చింది నువ్వే కదా. నువ్వు ముడిసరికి ఇచ్చినందుకు, నువ్వు రా మెటీరియల్ ఇచ్చినందుకే వాళ్ళు నీ మీద అన్నయ్యారు. నువ్వు అనకపోతే అయిపోయేది కదా, ప్రాబ్లం ఎందుకు వచ్చేది? టంగ్ స్లిప్ అంతే, ఎక్కడో మూలకి ఏదో ఒకటి. ఎందుకు ఈ టంగ్ స్లిప్లు అవుతా ఉంటారు అంటే, వితౌట్ ప్రిపరేషన్ జనాల్లోకి వచ్చి మనం ఏది చెప్పినా ఓకే, మనమే పెద్ద కింగు, మనమే పెద్ద బొంగు అని వాళ్ళు ఫీల్ అవుతా ఉంటారు. చూసారు, ఒక అహం ఉంటుంది జనాలకి. వీళ్ళు ఇలాంటి వాళ్ళే ఆ స్థాయికి మించి మాట్లాడతారు, అవి వివాదాలు అవుతా ఉంటాయి. ఇప్పుడు కేటీఆర్ వాళ్ళందరి విశ్వ హిందూ పరిషత్ అందరి కాళ్ళు గడిగి నెత్తించాలనుకున్నా సరే వాళ్ళకి జరిగిన అవమానం అయితే పోదు. అండ్ నెక్స్ట్ ఇప్పుడిప్పుడే మొన్నే రామ మందిరం కట్టుకున్నారు, చాలా హ్యాపీగా అందరూ దేశవ్యాప్తంగా అదేంటిది ఆయనను చూసి మురిసిపోతున్నారు. 4 రోజులు ఆగితే మళ్ళీ శ్రీరామనవమి. ఆ మధ్యకాలంలో మన తెలుగులో హనుమాన్ సినిమా కూడా బాగా హిట్ అయింది. ఇంతింత అంటే నిరంతరం రాముడు 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 ఈ మధ్యకాలంలో ఎక్కువ మనకు వినిపించే పేరు అయినప్పుడు ఈయన వ్యాఖ్య చేయడం, పైగా ఆయన పేరు కూడా తారక రామారావు, ఆయన పేరులోనే ఉంది రాముడు. ఆయనకి విలువలు లేకుండా మాట్లాడాడు. సరే ఏదేమైనా వీళ్ళకి క్షమాపణలు చెప్పినా కూడా వాళ్ళు తీసుకోరేమో, కానీ ఈయన ఇంకొకసారి ఇట్లాంటి పనికి మాలిన నీచమైన మాటలు మాట్లాడకుండా ఉంటే బెటర్. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇంకా ముందుకెళ్తుంది. ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి చికోటి ప్రవీణ్, బీజేపీకి సంబంధించిన నేత, డీజీపీ కంప్లైంట్ చేశారు. రాధాకిషన్ రావు ఎవరైతే ఉన్నారో ఆయన నా ఫోన్లు ట్యాప్ చేశాడు, నన్ను బెదిరించి మాజీ సీఎం గారి జిల్లాకి ఆ ఊరికి వెళ్ళేంత మగాడువా, నీ మీద పీడీ యాక్ట్స్ బుక్ చేస్తా అంటూ నన్ను బెదిరించారు, నా ఫోన్ ట్యాప్ చేశారంటూ డీజీపీ గారిని కలిసి ఫిర్యాదు చేసిన పరిస్థితి. అందరూ ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు అనుకోవచ్చా? నిజంగా అప్పుడు అక్కడ చిన్న ఇష్యూ జరిగితే ఈయన స్టూడెంట్స్ కోసం ఆయన ఏదో వెళ్ళాడు, బానే ఉంది. అక్కడికి వెళ్ళేంత మగాడివా నువ్వు అని చెప్పేసి వాళ్ళు మాట్లాడినావు. ఈయనకు కూడా మండుతా. అవును, నువ్వు సీఎం స్థాయిలో ఉన్నాడు ఏమో, నేను మరీ నీచ స్థాయిలో అయితే లేను కదా చికోటి ప్రవీణ్ లాగా. చికోటి ప్రవీణ్ ఈజ్ నథింగ్ బట్ హీ ఆల్సో చాలా డబ్బున్నోడు, మంచి పరపతి ఉన్నోడే. అంటే వాళ్ళంటే సీఎం స్థాయి, కానీ ఈయన కూడా మరి కూడు గతి లేని స్థాయిలో అయితే ఆయన లేడు కదా, మరి తక్కువ స్థాయిలో అయితే లేడు కదా. సో ఎవరికి ఉండాల్సింది వాళ్ళకు ఉంటుంది. అందుకని చికోటి వెళ్ళాడు, వచ్చాడు, బానే ఉంది. నెక్స్ట్ ఇక చికోటి గురించి మాట్లాడుకుంటే, ఈవెన్ నేను కూడా ఆయన్ని పలు సందర్భాల్లో ఇంతకుముందు చాలా తప్పుగా అర్థం చేసుకున్నా. తప్పుగా ఇన్ సెన్స్ అంటే ఆయన ఏదో మంచి చేస్తే నేనేదో చెడుగా చెప్పానని కాదు. థాయిలాండ్ అక్కడ దొరకడమే కానీ, అయ్యో అక్కడ దాకెళ్ళి ఇండియన్స్ పరువు ఎందుకు తీశాడని మేము మాట్లాడాం. అది నేను దాన్ని సమర్థించుకోవట్లా. కాకపోతే ఈయన విషయంలో ఎవరి దందా వాళ్ళది, ఓకేనా. ఈయనని నీ యానిమల్స్ అన్ని సీజ్ చేస్తా, నిన్ను డ్రగ్స్ కేసులో ఇరికిస్తా, నువ్వు అమ్మాయిల వ్యాపారం చేస్తున్నావు అని చెప్తా, మేము ఏమైనా చేయగలం. ఎందుకంటే బయట నీ మీద కూడా కొంతమంది పాజిటివ్ ఉన్నారు, కొంతమంది నెగిటివ్ ఉన్నారు. ఆ నెగిటివ్ ని నేను క్యాష్ చేసుకొని నిన్ను ఇరికిస్తా అని బెదిరించాడు ఈయన రాధాకిషన్. తప్పు కదా అది. ఈయన దందా అయింది, ఆయన మంచి చేస్తున్నాడో చెడు చేస్తున్నాడో ఆయన ఇష్టమయ్యా. నిజంగా దమ్ముంటే ఆయన క్యాజినో విషయంలో నాకు పర్మిషన్ లేదని పట్టుకొని అరెస్ట్ చేయి. నీకు నిజంగా దమ్ముంటే ఈయన ఇల్లీగల్ గా ఏదో జంతువుని తెచ్చాడండి, ఇది మనకు విరుద్ధం, ఇక్కడ ఉండాల్సింది కాదు, వీటిని అడవుల్లోనో జూలో ఉండాల్సిన జంతువులు ఇక్కడ ఉండకూడదని ఆ రకంగా అరెస్ట్ చేయి. ఆయన దగ్గర అన్ని లైసెన్స్డ్ జంతువులే ఉన్నాయి. ఇన్ కేసు ఒకవేళ అక్రమ ఆయుధాలు ఉన్నా కూడా ఆయన దగ్గర ఇన్ కేసు ఉంటే నువ్వు అది పట్టుకొని ఇది అక్రమంగా ఆయన దగ్గర ఉందని అలా అరెస్ట్ చేయి, నష్టమేం లేదు. కానీ ఆయనకు సంబంధం లేని విషయాల్లో నువ్వు ఇరికించి అరెస్ట్ చేస్తా అన్నావు, చూసావా? అంటే నీ ధైర్యం ఏంటి? అంటే నీది కదా దందా, ఆయన కాదు, నీదే దందా.
నువ్వెవరిని చూసుకొని మాట్లాడుతున్నావు? అండ్ ఇప్పుడు ఇప్పుడు నాకు వచ్చిన బెదిరింపులు నిన్నగాక మొన్న, కేటీఆర్ గురించి మాట్లాడుతున్నావరా, నువ్వెంత, నీ బతికి ఎంత అంటున్నారు. ఎందుకు మాట్లాడొద్దు? నువ్వు ఏదైనా తప్పు చేసినా కరెక్ట్ చేసినా మనకు ఆ మాత్రం నైతిక హక్కులు లేవా మాట్లాడుకోవడానికి? ఆ? ఎవరెవడో వీడెవడో ఫోన్లు చేసి పనికి మాలిన వాళ్ళందరూ కూడా కలిసి మనం ఏమన్నా ప్రశ్న వేస్తే నిజంగా జరిగితే జరిగిందను, జరగలేదని చెప్పాడు అనుకో, సరే జరగలేదని అనుకుంటాం. మంచోడు అని తెలిస్తే మంచోడు అంటాం. ఏదైనా కేసులో ఉన్నాడంటే ఇంకేదో మాట్లాడుకుంటాం. అంత హక్కులు లేవా? నువ్వు దానికి నిలదీస్తే వెంటనే ఉలిక్కిపడి ఈ అని ఎదురుదాడి చేయడం ఎందుకు? నిరూపించుకోవచ్చు కదా దాని బదులు. నువ్వు అంటే ఎవరన్నా ఏదన్నా చేస్తే వెంటనే ఎదురుదాడి చేసేస్తున్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు నోరు మూయించడం, వాళ్ళ ఇళ్ళ మీద దాడులు చేయడం, వాడిని కొట్టడం, లేదా వాడిని తీసుకెళ్ళి ఎక్కడో కిడ్నాప్ చేసి చంపేసి పడేయడం, ఇట్లాంటివన్నీ చేస్తారే తప్పితే వీడు కాకపోతే ఇంకోటి వస్తాడు, వీడు కాకపోతే ఇంకోటి వస్తాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చికోటి బయటికి వచ్చాడు, ఆయనకు జరిగిందంతా చెప్పాడు. అవును నాకు ఇలా జరిగింది, ఇలా జరిగింది, ఇలా జరిగింది. ఆయన ఏం చేసేవాడంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ క్యాజినో ఉంటే గోవాకే వెళ్తాం, థాయిలాండ్ లో క్యాజినో నిషేధం, అండ్ మన పుదుచ్చేరిలో కూడా క్యాసినో నిషేధం. ఒకసారి ఒక షిప్ వెళ్తే మన తమిళసై ఆపేసింది కూడా, మీరు ఇక్కడ రావద్దని. 3 రోజులు సముద్రంలోనే ఉంది అది నిషేధం అన్నప్పుడు. అయినా సరే అన్ని ఉన్నప్పుడు ఇది ఒక్కటే ఎందుకు లేదు అని జనాలు ఏం చేస్తారు అంటే దాన్ని కూడా కొంచెం ప్రైవేట్ గా నడుపుకుంటారు. ఆ ప్రైవేట్ గా నడిపే వాళ్ళు ఏంటంటే ఈవెంట్లు కండక్ట్ చేస్తారు. ఒక ఈవెంట్, ఒక రిసార్ట్, ఒక హోటల్ ఏదో బుక్ చేసుకొని 1 డే ఈవెంట్, ఆ రోజు వచ్చి యథేచ్ఛగా ఆడుకోవచ్చు. ఆడుకొని ఎంతైనా మనీ అటు ఇటు ట్రాన్స్ఫర్, తర్వాత ఎవరింటికి వాడు వెళ్తాడు. అట్లా వాళ్ళొక జాయ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కోడి పందాలు కూడా నిషేధమే, అవునా? అయినా సరే జరగట్లా, మహామహులు నిర్వహిస్తారు అక్కడ. వాళ్ళకి అది ఏంటంటే ఒక టైప్ ఆఫ్ ఆత్మగౌరవం లాగా. ఇంకా చెప్పాలంటే జల్లికట్టు నిషేధమే, వాళ్ళు ఆడట్లా. కొన్ని నిషేధం ఉంటాయి. ఎందుకు నిషేధిస్తారు అంటే దీనివల్ల మనుషులకి ఇబ్బందులు అవుతాయి, ప్రాణాలు పోతాయి, ఇంకేదో అవుతాయి అని చెప్పి ప్రభుత్వం దృష్టికి వెళ్ళినప్పుడు, లా అండ్ ఆర్డర్ సమస్య అయినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే వాటిని నిషేధిస్తూ ఉంటారు అంతే. నెక్స్ట్ డబ్బులు బాగా పోతున్నాయి దానివల్ల. ఇప్పుడు కేజీలో లక్షలు పోయే వాళ్ళు ఉంటారు, లక్షలు వచ్చిన వాళ్ళు ఉంటారు, కోట్లు పోగొట్టుకున్న వాళ్ళు ఉంటారు, కోట్లు వచ్చిన వాళ్ళు ఉంటారు, దానివల్ల దాడులు జరిగి చంపుకున్న వాళ్ళు ఉంటారు. అందుకని దాన్ని, ఆ జూదాన్ని నిషేధించారు. ఇట్లా కొన్ని చేశారు. ఈ అబ్బాయి ఆ బిజినెస్ ఎంచుకున్నాడు. ఎందుకు ఎంచుకున్నాడో అది ఆయన ఇష్టం. అది తప్పైతే ఆయన కర్మే, కరెక్ట్ అయినా ఆయన వైభోగమే, మనకు అనవసరం. అలాంటి మనిషిని ఈయన తీసుకొచ్చి సంబంధం లేని కేసు, నీకు అంత దమ్ముంటే నువ్వు క్యాజినో నిర్వహించేటప్పుడు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకో. ఏమన్నా ఏపీలో క్యాజినో పెడితే పట్టుకోలా, అట్లా పట్టుకో, రెడ్ హ్యాండెడ్ పట్టుకొని ఇది నిషేధం, వీడిలో చేశాడు, ఇన్ని డబ్బులు సీజ్ చేశా, ఆయన ఫోన్ సీజ్ చేశాను అధికారంగా చెప్పు. అసలు ఆయన బెదిరించడం ఏంటి? నేను ఆ కేసులో ఇరికిస్తా, ఈ కేసులో ఇరికిస్తా. నువ్వెవడు ఇరికియడానికి? నువ్వు ఇరికించుకుంటే ఆయన ఇరికించుకుంటాడా? ఆయన మీద కూడా, తనకు కూడా కొద్ది గొప్ప పరపతి ఉన్నాడే కదా. దెన్